ఇవి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అనేది పెట్టేసుకొని ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇలాంటివి అనేది చిన్న సైజులో దీనికన్నా చిన్న సైజులో అనేది చేసేసుకోవాలి. పూస కూడా అనేది పూస కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి ఇలా పెట్టేసేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే కనుక అదిరిపోయి ఒక నెక్ డిజైన్ చూపిస్తానండి. సింపుల్ గా ఉంటుంది, సూపర్ గానైతే ఉంటుందండి. ఈ నెక్ డిజైన్ అయితే కనుక 4 టైప్ లో వస్తుందండి. అంటే 4 షేప్ లో అనేది వస్తుంది. అయితే ఈ నెక్ డిజైన్ ఒక సైడ్ అనేది రౌండ్ గా వచ్చేసి కట్ వర్క్ వస్తుందండి. ఒక సైడ్ అనేది పలక మేడ టైప్ అనేది వస్తుందండి. అది కూడా మంచి డిజైన్ తో అనేది చూపిస్తాను. సింపుల్ గా అనేది కటింగ్ కుట్టే విధానము 2 అనేది ఈ వీడియోలోనే చూపిస్తానండి. ఇంకా దానికోసం అయితే కనుక నేను ఈ బ్లౌజ్ పీస్ అయితే కనుక తీసుకున్నానండి. చూడండి, ఇదైతే కనుక శారీ మీద ఇదండి, నాదే అండి. ఈ బ్లౌజ్ కూడా నేను ఆన్లైన్ లో ఈ శారీ అయితే కనుక తెప్పించానండి. దీని మీద బ్లౌజ్, దీనికి ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది అనేసి అనిపించేసింది. అందుకని ఈ డిజైన్ అనేది చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, దానికోసం అనేది లైనింగ్ అయితే ఇంకా కట్ చేసుకున్నాము. లైనింగ్ అనేది బ్లౌజ్ వచ్చేసి ఎడల్పు వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నానండి. ఇంకా పొడవు వచ్చేసి 14 ఇంచులు పొడవుతో అనేది తీసేసుకున్నానండి. 14 ఇంచులు. ఇంకా కింద వచ్చేసి ఇక్కడ మనకి ఈ దగ్గర నెక్ వస్తుంది కదండి, ఇది వచ్చేసి 4.5 ఇంచులు అనేది తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మెడ అండి, మెడ వచ్చేసి మెడ ఎడల్పు అండి. నెక్ ఎడల్పు వచ్చేసి 2.5, మెడ ఎడల్పు వచ్చేసి 2.5 అండి. ఇంకా షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను. ఇలా 3 ఇంచులు తీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ చూడండి ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 6 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోండి. 6 ఇంచులు అంటే మనకు సంక రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా కిందికి వచ్చే లోపల అనేది కూడా 2.5 పెట్టేసుకోవచ్చు. డీప్గా కావాలంటే కనుక 3 ఇంచులు పెట్టేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం పడి ఉంటుంది. అంటే మీరు డీప్గా వేసుకుంటారా లేకుంటే కనుక తక్కువగా వేసుకుంటారు అనేది. ఇక్కడ 2.5 పెట్టేసి ఇక్కడ 3 ఇంచులు ఎందుకు పెట్టాను అంటే కనుక మనకు షోల్డర్లు అనేది జారకుండా ఉంటాయండి. పైన అనేది 2 ఇంచులు అట్లా తక్కువగా పెట్టుకున్నామంటే షోల్డర్లు అనేది జారకుండా ఉంటాయి. నేనైతే ఈ మధ్యకాలంలో మొత్తం డ్రెస్ డిజైన్స్ అనేది చూపిస్తున్నాను కదండి. మీరైతే ఇంకా కామెంట్ చేస్తూ ఉన్నారు, అక్క నెక్ డిజైన్స్ కూడా చూపించండి అనేసి. కానీ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఛానల్లో చెక్ చేయండి. నెక్ డిజైన్స్ కూడా చాలా మటుకు అనేది పెట్టేశానండి. కానీ నెక్ డిజైన్స్ ఎందుకు అన్నట్టుగా నేను ఈ మధ్యకాలంలో డ్రెస్ డిజైన్స్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను. మళ్ళీ మీరు అడుగుతున్నారు కదా అన్నట్టుగా మళ్ళీ నేను అనేది మళ్ళీ నెక్ డిజైన్ అనేది చూపిస్తూ ఉన్నానండి. ఒకసారి మీకు ఏం కావాలన్నా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఛానల్లో అన్ని బ్లౌజ్వి కానీ బ్లౌజ్ పూర్తి బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకుని ఎలా కుట్టేది ఉంది, అలాగే టక్స్లు ఎలా వేసుకోవాలనేది కూడా ఉందండి. టక్స్లు సరిగా చూపించండి అక్క అనేసి అడుగుతున్నారు. కానీ టక్స్లు మాత్రమే ఎలా వేసుకుంటే సేప్ కరెక్ట్గా వస్తుంది అనేది కూడా వీడియో తీసి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. అందుకే ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసారంటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఛానల్లోకి వచ్చి చూసి చెక్ చేసుకొని ఏం లేకుండా మీరు కామెంట్ పెట్టారంటే కన్ఫామ్గా అనేది నేను మళ్ళీ వీడియో చేసి అనేది పెడతానండి. ఇంకా చూడండి, ఇలా అనేది అయితే ఇంకా గీసేసుకోవాలండి. ఇలా బాక్స్ టైప్ అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత సంక రౌండ్ ఉంటుంది చూడండి, దీంతో అనేది రౌండ్తో ఇలా రౌండ్ చేసేసుకున్నాము. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇది అనేది నెక్ అనేది మళ్ళీ అనేది మనము గీసుకున్నామండి. ఇక్కడ అనేది ప్రస్తుతానికి అయితే కనుక మనము ఈ ప్రకారం అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాం. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని ఓపెన్ చేసుకున్నామండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇటు సైడ్ గీసినది మెడ అనేది ఇటు సైడ్ కూడా పడింది చూడండి. పడకుండా ఒకసారి ఇలా పెట్టేసి మీరు కరెక్ట్గా పెట్టేసి ఇలాగా మనము ఇలా అన్నా కూడా కానీ ఇంకొక సైడ్ ఇది ఇంకొక సైడ్ అనేది అతుక్కుంటుందండి. అంటే మన ప్రాక్టీస్తో గీసాం కాబట్టి అది అనేది వస్తుంది. మనము మళ్ళీ గీసామంటే కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు ఉంటుందండి. అలా కాకుండా ఇలాగనే గీసుకున్నామంటే ఇంకా కరెక్ట్గా అనేది వస్తుంది. 2 ఒకటి సైడ్లు అనేది కరెక్ట్ సైజ్ అనేది వస్తుందండి. చూడండి, ఇలా అనేది గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇటు సైడ్ అనేది మనము ప్లెయిన్గా అనేది వదిలేసేయాలండి. ఇంకా ఇక్కడ నుంచి అనేది ఒక సైడ్ అనేది కట్ వర్క్ అన్నాను కదండి, ఇటు సైడ్ అనేది కట్ వర్క్ పెట్టేస్తున్నానండి. ఇటు సైడ్ అనేది ప్లెయిన్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలాంటి మూతతో అయినా కానీ మనము గీసేసుకోవచ్చు.
మనము మన నెక్ వచ్చేసి ఇడి వరకు ఉందండి, దీని పైన నుంచి గీయకూడదండి, కొంచెం మనం ఈ గీటు దగ్గర నుంచి అనేది గీసేసుకోవాలి. ఇలాంటి ఒక మూతతో అయినా ₹2 కాయిన్ ఉంటుంది చూడండి, దాంతో అయినా గీసేసుకోవచ్చండి ఇలాగా. చూడండి నేను ఇలా అయితేనే గీసాను, దీంతో గీద్దాం అనుకున్నానండి, కానీ పెద్దగా వచ్చేసింది, అందుకనే చిన్న దాంతో అనేది గీసేసాను. చాలా పెద్దగా ఉంటేనక ఎందుకు అనేసి అనిపించేసింది, అందుకని చిన్నది అనేది మూత తీసేసుకొని దీంతో అనేది గీసానండి. ఒక సైడ్ అయితే కనుక అసలు గీయకూడదండి, ఇంకొక సైడ్ మాత్రమే. చూడండి ఇలాగా. ఇది అనేది మీరు ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయినా గీసేసుకోవచ్చండి, లేదంటే కనుక ఇప్పుడు నేను కొంచెం లోపలికి పెట్టేసాను చూడండి, ఇలాగైనా గీసేసుకోవచ్చు. మీరు పూర్తిగా బయటికి పెట్టి గీసారంటే కనుక ఏమవుతుంది అంటే కనుక నెక్ అనేది ఎడల్పు చాలా ఎక్కువగా వస్తుందండి. ఒకవేళ పర్లేదు ఎడల్పు ఉన్నా అనేసి మీకు అనిపించింది అంటే కనుక ఇలాగ బయటికి పెట్టేసి గీసేసుకోవచ్చు. లేదు ఎడల్పు ఎక్కువగా రాకూడదు అనిపించింది అనుకోండి, నేను ఇప్పుడు చూపించాను చూడండి, ఇలా అనేది గీసేసుకోవచ్చు అండి. ఇప్పుడు అనేది మనము దీన్ని అనేది కటింగ్ చేసేసుకున్నాము. ఈ కటింగ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేకల్లా స్ట్రైట్గా అనేది కట్ చేసేసుకున్నాము. చూడండి నెక్ అయితే కనుక ఇది ఇలా అనేది కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడైనా కటింగ్ చేసుకోవచ్చు, మనం క్యాన్వాస్ మీద అయినా కానీ కటింగ్ చేయొచ్చు. నేను క్లాత్ మీదనే మీకు కటింగ్ చేసి చూపించానండి. ఇంకా ఇటు సైడ్ అనేది వేరే డిజైన్ అనేది వస్తుందండి, అది నేను కుట్టేటప్పుడు అనేది మీకు అయితే ఇంకా చూపిస్తానండి. ఇంకా ఇప్పుడు అనేది క్లాత్ అనేది అసలైన క్లాత్ మీద పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకున్నామండి. క్లాత్ అనేది ఇలా 2 మడతలతో వేసేసుకోవాలండి. వేసేసుకొని దీని మీద ఇలా పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇలా నీట్గా పెట్టేసి ఇలా కటింగ్ చేసేసుకున్నామండి. ఇక్కడైతే ఇంకా కటింగ్ చేసుకొని మనకు తిప్పేసుకోవడానికి ఉండేటట్టుగా అది ముందుగానే అనేది కటింగ్ చేయకూడదు. ఇంకా చూడండి ఇప్పుడైతే కటింగ్ అయితే ఇంకా అయిపోయింది కదా, కుట్టే విధానం అయితే చూద్దాము. కటింగ్ అయితే చేసేసాము. దీనికి అనేది మనము క్యాన్వాస్ అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలండి. క్యాన్వాస్ అనేది ఇలా అనేది బాక్స్ టైప్ లో అనేది కట్ చేసేయాలండి. ఇంకా మనము క్యాన్వాస్ అనేది ఇలా పెట్టేసి ఐరన్ అయితే ఇంకా చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలా పెట్టేసి చూడండి ఇలా పెట్టేసి అనేది మనము ఐరన్ అనేది చేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకా హ్యాండ్స్ డిజైన్ కూడా సింపుల్ గా అనేది ఈ వీడియోలోనే చూపిస్తానండి మీకు, అది కూడా ఈ జాకెట్ మీదకే. ఇంకా చూడండి హ్యాండ్స్ డిజైన్ కోసం అయితే నేనైతే లైనింగ్ అనేది హ్యాండ్స్ మనకి ఎంత కావాలో అంత అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇంకా చూడండి హ్యాండ్స్ అనేది పొడుగ్గా తీసుకున్నానండి, అంటే ఒక 11 ఇంచులు అలా తీసుకున్నానండి. చూడంండి 11 ఇంచులు తీసుకున్నాను. మనకు కుట్లలోకి అన్ని ఒక 10.5 అట్లా అయితే 9.5 అట్లా అయితే వస్తుంది కుట్లలోకి, అందు ఓంగా అయితే లేదా 10 ఇంచులు అలా వస్తుంది. తర్వాత అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. అందుకే ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే ఉంటుందండి. నేను కటింగ్ అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే చేసేస్తాను. మామూలుగా అయితే నా హ్యాండ్స్ అయితే 5 ఇంచులు ఉంటాయండి. 5 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని 5 ఇంచుల నుంచి మళ్ళీ ఒక 2 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసేసుకున్నాము. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి టేప్ని చూడండి 1 ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది చూడండి మీకు హోల్ పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టేసుకోవచ్చండి, లేదా చిన్నగా ఉన్న సరిపోతుందంటే ఇలా చిన్నగా అయినా పెట్టేయచ్చు. చూడండి ఇలా అనేది గీసేసుకోవాలండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి 2 హ్యాండ్స్ ఉన్నాయండి, ఒకటే కాదు 2 అయితే ఉన్నాయి. దీన్ని అనేది మనము కటింగ్ అయితే చేసేసుకున్నాము. చూడండి ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు చూడండి ఇలా అయితే కనుక హోల్ అనేది మనకు వస్తుంది. దీని అనేది జాయింట్ అనేది తీసేసుకున్నామండి. ఇక్కడ ఈ హోల్ దగ్గర కూడా అనేది క్యాన్వాస్ అనేది పెట్టేసి ఐరన్ అనేది చేసేసుకున్నామండి. ఇలాగా చూడండి ఇలా పెట్టేసి ఈ క్యాన్వాస్కి ఐరన్ చేసేసుకున్నాము. ఇది కూడా అనేది ఐరన్ చేసేసుకున్నామండి. ఇలా అయితే కనుక ఐరన్ అయితే చేసేసుకోవాలండి. నేనైతే చేసేసాను. హ్యాండ్స్ కూడా అనేది చూడండి ఇలా క్లాత్ పెట్టి ఐరన్ చేశాను. ఈ హ్యాండ్స్ డిజైన్ అనేది లాస్ట్లో చూపిస్తానండి. ఇప్పుడైతే కనుక నెక్ డిజైన్ అనేది చూద్దాము. ఇంకా ఇలా అనేది ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము కటింగ్ అయితే చేసేసుకున్నామండి. నీట్గా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. క్లాత్ అనేది పక్కకు జరగకుండా చూసుకొని అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనము క్లాత్ని ఎలా కటింగ్ చేసుకున్నామో ఈ క్యాన్వాస్ని కూడా అలాగనే అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చూడండి ఇలా అనేది అసలైన క్లాత్ పెట్టేసుకొని ఈ అసలైన క్లాత్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. ఇలా చూసుకొని అనేది మనం అటువైపు అనేది తిప్పేసుకోవాలి. క్లాత్ అనేది పక్కకు జరిగిపోకుండా ఇలా పిన్నులు అనేది పెట్టేసుకోండి. అప్పుడు మనకు ఈజీగా అనేది ఉంటుంది. క్లాత్ పక్కకు జరగకుండా మనకు నీట్గా కూడా అనేది వస్తుందండి. ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది కుట్టేసుకున్నామండి. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మూల దగ్గర అనేది ఇలా సూది లోపలికి పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ మూల దగ్గర అనేది ఇంకొంచెం కిందికి రావాలండి. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ప్రతి మూల దగ్గర అండి సూది లోపలికే ఉండాలి. మనకు సూది లోపలికి దింపేసి తర్వాత అనేది మనము కుట్టు అనేది వేసుకోవాలి. కొంచెం ఇలా పాదము ఎత్తినట్టు అనేది కుట్టేసేయండి. అప్పుడు మనకి ఇంకా నీట్గా అనేది వస్తుంది. చూడండి ఇలాగ అనేది కుట్టుకోవాలి. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఈ క్లాత్ అసలైన క్లాత్ని చూడండి ఈ క్లాత్ని అనేది కట్ చేసేసుకున్నాము. ఈ క్లాత్లు అనేది మనము కట్ చేసుకోవడంలోనే ఉంటుందండి. మనకు కొంచెం అనేది టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే కనుక ఇది లోపలికి కొంచెం తెగినా కూడా ఏమవుతుందంటే మనం కట్ చేసిన డిజైన్ అంతా అనేది పాడైపోతుందండి. అలా కాకుండా ఉండాలంటే కనుక ఇంకా మనము కటింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. కటింగ్ అనేది
చూడండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూలలు ఉన్నాయి చూడండి, ప్రతి మూల దగ్గర అనేది ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోండి. ఈ డాట్స్ అనేది కన్ఫామ్గా పెట్టుకోవాలండి, లేకుంటే కనుక మనం కట్ చేసుకున్న డిజైన్ అనేది సరిగా తిరగదు. మనము ఎక్కడి వరకు కుట్టేసామో అక్కడి వరకు అనేది ఇది అనేది డాట్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అనేది డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్నులన్నీ తీసేసుకున్నాము. ఈ పిన్నులన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి ఎక్కడన్నా అనేది క్లాత్ పోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. చూడండి ఇక్కడ అనేది కుట్టు అనేది క్లాత్ మీద అనేది అసలైన క్లాత్ మీద పడలేదు. ఇలా అనేది ఒకసారి చూసుకొని తర్వాత అనేది జిప్పేసుకోవాలి. ఇలా మనము వెళ్తా అన్నామంటే కనుక నీట్గా అనేది వచ్చేస్తుందండి. ఇలా అనేది తిప్పుకున్న తర్వాత ఇప్పుడు అనేది చివరి నుంచి అనేది కుట్టు వేసేసుకున్నామండి. మనకు లైనింగ్ ఎక్కడనే కానీ బయటికి గాని రాకుండా ఉండేటట్టు అనేది చూసుకోవాలి. ఒక్కొక్క క్లాత్కి అనేది ఒక్కొక్క డిజైన్ అనేది బాగా సెట్ అవుతుందండి. ఇంకొక క్లాత్కి అనేది ఒక్కొక్క డిజైన్ అనేది సెట్ అవుతుంది. అన్ని బ్లౌజులకు ఒకటే మోడల్ డిజైన్ అనేది సెట్ కాదండి. మనము క్లాత్ను పట్టించి ఏ డిజైన్ కుడితే బాగుంటుంది అనేది ఆలోచించుకొని అనేది డిజైన్ అనేది కుట్టుకోవాలి. ఒకవేళ మీరు ఏమైనా డిజైన్స్ కుట్టుకుంటుంటే నేను ఈ విషయం అనేది చెప్తున్నానండి. అందరికీ అంటే అన్ని క్లాత్లకు ఒకటే అనేది సెట్ కాదు. ఇప్పుడు ప్లెయిన్ జాకెట్ ఉన్నాయనుకోండి, ప్లెయిన్ దాంట్లోకి అనేది ఒక విధంగా డిజైన్ అనేది సెట్ అవుతుందండి. మామూలుగా ఇలాంటి దాంట్లోకి అనేది ఇలా మెడల్ తిప్పేసే డిజైన్ అనేది సెట్ అవుతుందండి. అలా ఒక్కొక్క క్లాత్కి అనేది ఒక్కొక్క డిఫరెంట్ అనేది ఉంటుంది డిజైన్ కుట్టేదైనా కానీ. మనము ఏ క్లాత్కైనా అంటే కస్టమర్స్ ఇచ్చినప్పుడు ఆ క్లాత్ని పట్టించి ఏ డిజైన్ బాగుంటుందో అనేసి వాళ్ళకి చెప్పనీకి అయితే ఉంటుందండి. ఇంకా చూడండి ఇలానే అనేది మొత్తం అనేది కుట్టేసుకున్నాము. చూడండి మొత్తం అనేది కుట్టేసాను. కుట్టిన తర్వాత అయితే ఇలా వచ్చేసింది. ఇప్పుడు అనేది మనము లూజ్ కుట్టు పెట్టేసుకొని లైనింగ్ క్లాత్కి అసలైన క్లాత్కి అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము. చూడండి నేనైతే కుట్టు వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా అనేది కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా మర్చేసుకోండి. ఇలా మర్చుకొని ఇక్కడ అనేది షోల్డర్కి ఎదురుగా అనేది డాట్ అనేది పెట్టేసుకోండి. ఈ డాట్ ఎందుకంటే మనము టక్స్లు వేసుకోవడానికి అండి. ఇలా అనేది రెండు వైపులా అనేది టక్స్లు అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది టక్స్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ పట్టి వేసేసుకున్నామండి. నడుం పట్టి కూడా అనేది వేసేసాను. నడుం పట్టి అందు వేసేసుకున్న తర్వాత చూడండి ఇది అనేది పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని బ్లాక్ కలర్ది క్లాత్ చీరలోదైనా తీసుకోండి, లేకుంటే ఏదైనా తీసేసుకోండి. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అనేది చూడండి బాల్స్ అనేది తయారు చేసేసుకున్నాము. ఇలా చిన్న సైజ్ బాల్స్ అనేది తయారు చేసేసుకున్నామంటే కనుక నీట్గా ఉంటుంది బ్లౌజ్కి అనేది. చూడండి ఇలా జుట్టేసి ఇలా మనము పూలకు ముడి వేస్తాం చూడండి, ఆ టైప్లో అనేది వేసేసారంటే టైట్గా అనేది ఉంటుందండి. ఇదైతే కనుక చీరలో క్లాత్ అండి, చీరలో క్లాత్ అయితే కాదండి. నేను సేమ్ బ్లాక్ కలర్ ఉంటే కనుక వేరే చీరలోది అనేది తీసేసుకున్నానండి. చీరలో క్లాత్కు కొంచెము అక్కడక్కడ అనేది చుక్కల మాదిరి అయితే వచ్చాయండి. అందుకోసమని అదే క్లాత్తో వేసామంటే ఆ చుక్కలు ఎక్కడన్నా అని కనిపిస్తూ ఉంటుంది, బ్లాక్గా అనేది కనిపించదు అనేసి చీరలో క్లాత్ కాకుండా వేరే చీరలోది మిగిలిన క్లాత్ ఉంటే అది కనుక తీసుకున్నానండి. ఇంకా చూడండి ఇలా అనేది చేసేసుకోవాలి. మనకి ఎన్ని అవసరం పడితే కనుక అన్ని అనేది ఇలానే చేసేసుకోవాలండి.
చూడండి నేనైతే ఇలా అయితే చేసేసాను. ఇలా చేసుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అనేది జాకెట్ని తీసేసుకొని ఇది చూడండి ఇక్కడ అనేది పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలండి. చూడండి ఇలా అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇటువైపు అనేది మనము చూడండి ఇలా అనేది దగ్గరనే పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఈ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మనకు ఇలా పెట్టుకున్నామంటే చూడ్డానికి అనేది మనకు అందంగా అనేది కూడా కనిపిస్తుంది. చూడండి ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది పెట్టేసేయాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి అనేది కుట్టు అనేది వేసుకున్నామండి. ఈ క్లాత్ అనేది ఇటువైపు అనేది రాకుండా ఉంటుంది. మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు గలీజ్గా రాకుండా నీట్గా అనేది ఉంటుంది. కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి అనేది చూడండి ఇలా అనేది సన్న లేస్ అయితే పెడుతున్నా అండి. ఇదైతే కనుక సమోసా టైప్ అనే లేసు. ఇలా స్ట్రైట్గా అనేది పెట్టేసేయాలండి. ఇలా స్ట్రైట్గా అనేది పెట్టి కుట్టేసుకున్న తర్వాత ఇంకొక వైపు అనేది వేసేసుకున్నాము. చూడండి దీన్ని అనేది 1 ఇంచ్ గ్యాప్తో అనేది ఇలా వేసేద్దామండి. అంటే ఎదురెదురుగా అనేది ఇది ఇలా పైకి అనేది మర్చండి. ఇలా లోపలికి మర్చినామంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కుచ్చుకుంటుంది. అందుకోసం అనేది ఇలా అనేది మర్చేసుకోవాలి. చూడండి ఇలా అనేది మర్చుకున్న తర్వాత ఇలా అయితే ఇంకా డిజైన్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు చీరలో క్లాత్ అనేది తీసేసుకోండి. ఈ క్లాత్ని తీసేసుకొని ఇక్కడ చూడండి మనకి ఎంత క్లాత్ కావాలో అంతమైన క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ క్లాత్ చూడండి ఇలా పెట్టేసి అనేది మర్చేసేయండి. ఇలా మర్చి ఇప్పుడు అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలాగా ఇందాక నేను అసలైన క్లాత్కి అనేది మర్చానండి. అందుకోసమే మళ్ళీ తీసేసి తిప్పి అనేది మర్చేసాను. ఇలా మర్చుకున్న తర్వాత ఈ మూలల దగ్గర అనేది కొంచెం అలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని తిప్పేసుకున్నాము.
ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒక సూదికి అనేది 2 పొరలు దారం ఎక్కించుకున్నామంటే 4 పొరలు అవుతుందండి. ఇలా 4 పొరలు ఎక్కించుకున్నప్పుడు అనేది మనకు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చివరి నుంచి అనేది చూడండి, ఈ 2 దాని మధ్యలో ఈ చివరి నుంచి ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా పట్టేసుకొని ఇలా అనేది జుట్టేసేయండి. గట్టిగా లాగి అనేది జుట్టేసామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా జుట్టేసిన తర్వాత ఇటు సైడ్ తీసేసుకొని ఇక్కడ అనేది ముడి అనేది వేసేసుకోండి. ఇలా ముడి వేసుకున్నామంటే చూడండి, ఇప్పుడు అనేది మనకు ఇలా ఫ్లవర్ మాదిరి అనేది వచ్చేస్తుందండి. దీన్ని అనేది మనము ఇక్కడ అనేది పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ పూసలు ఏమన్నా పెట్టేసుకున్నామండి. నేను చూడండి ఒకటి లావ్ సైజ్ పూస అయితే ఇంకా తీసేసుకున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక ముడి వేసేసుకోండి. ఇప్పుడు ముడి వేసేసుకున్న తర్వాత చూడండి, మనము థ్రెడ్స్కి పెట్టుకుంటాం కదండి, అవి అనేది ఇలా అనేది కుట్టేసుకోవాలి. ఇలా అనేది కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది సూది అనేది చూడండి ఇలా అనేది తీసేయండి. చూడండి, నేనైతే ముందుగా సన్న పూసలు అనేది తీసుకుంటానండి. కొంచెం లావు అయితే కనుక బాగా కనిపిస్తాయి అనిపించేసింది. ఇక్కడ చూడండి ఇలా అనేది పూసలు అనేది ఎక్కిచ్చేసేసుకున్నాము ఇలాగా. చూడండి ఇలా ఒక 7 పూసలు అనేది ఎక్కించేసుకోండి. ఇలా పెట్టుకొని చూస్తే కనుక మనకి ఎంతవరకు వస్తుంది అనేసి కనిపిస్తుందండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడికి అనేది చూడండి ఇలా పెట్టినప్పుడు మనకు దారం కనిపించకుండా పూసలు మాత్రమే కనిపించేటట్టు అనేది చూసుకోవాలి. చూడండి ఇంతవరకు వస్తే సరిపోతుంది. ఇక్కడ అనేది ఒక ముడి వేసేసుకున్నాము. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అండి, కానీ పూసలు ఇన్ని కాకుండా కొన్ని తక్కువగా వేయాలి. మనము దానికైతే 7 వేసినాం కదండి, ఒక 6 లేదా 5 అయినా సరిపోతాయండి. చూడండి ఇలా వచ్చేసింది కదా, దీనికన్నా తక్కువగా ఉండాలి హైట్ అనేది. ఇలా అనేది చూడండి దీన్ని కూడా ఇలాగనే కుట్టేసుకున్నాము. ఇలా పెట్టేసి అనేది కుట్ట అనేది వేసేసుకున్నామండి. అంటే సూత్తోనే కుట్టుకోవాలండి. ఇక్కడ ఇలాగా అనేది కుట్టుకున్నాము. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇలాంటివి అనేది చిన్న సైజులో, దీనికన్నా చిన్న సైజులో అనేది చేసేసుకోవాలి. పూస కూడా అనేది దీనికన్నా చిన్నది పెట్టేసాను చూడండి. ఇలా చేసేసుకొని ఇక్కడ ఒకటి అనేది పెట్టుకున్నామంటే సరిపోతుందండి. మనకు చూడడానికి అనేది మంచిగా అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇవైతే కనుక కుట్టేశాను. డిజైన్ అయితే కనుక ఇదే అండి, సింపుల్గా ఉంది కదా, చూడడానికి అనేది కూడా బాగుంది. ఈ డిజైన్కి వచ్చేసి 400 నుంచి 500 తీసుకోవచ్చు అండి. అంటే మీరు ఉండే ప్రాంతాన్ని పట్టించి అనేది డబ్బులు అనేది పెరుగుతూ ఉంటుందండి. నేనైతే కనుక 450 రూపాయలు అనేది తీసేసుకుంటానండి. ఇంకా చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసి ఇప్పుడైతే హ్యాండ్స్ డిజైన్ అనేది కుట్టుకున్నామండి. హ్యాండ్స్ డిజైన్ అయితే కనుక కుట్టుకున్నాము. దానికోసం చూడండి ఇలా అసలైన క్లాత్, లైనింగ్ క్లాత్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్నాము. ఇలా అనేది స్ట్రైట్ కుట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది పై కుట్ లైనింగ్ మీద మాత్రం వేసేసుకోవాలి.
లైనింగ్ మీద మాత్రం వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా తిప్పేసి హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా లూజ్ కుట్టు పెట్టేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఈ హోల్ ఉంది చూడండి, దీని దగ్గర అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది పక్కకు తీసేసుకోవాలి. ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పి చూసేసుకోండి. ఎక్కడన్నా కానీ అసలైన క్లాత్ కూర్చొచ్చిందా లేదా అనేసి ఒకసారి చూసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇది కటింగ్ అనేది చేసేసుకున్నామండి. చూడండి ఇలా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు అనేది తిప్పేసుకోండి. ఇటువైపు తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ అనేది ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి క్లాత్ అనేది మనం కుట్టేటప్పుడు పక్కకు జరగకుండా ఉండేటట్టుగా ఇలా పిన్నులు అనేది పెట్టేసేయండి. అప్పుడు మనం కుట్టేటప్పుడు అనేది పక్కకు జరగదు, మనకు నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకొని ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దారం అనేది పక్కకు తీసేసుకున్నాము. చూడండి ఇప్పుడు అనేది మొత్తం కుట్టు పడిందో లేదో ఇటువైపు తిప్పి చూసేసుకోండి. చూసుకున్న తర్వాత ఈ పిన్నులు అనేది తీసేసుకున్నాము. ఈ పిన్నులు తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది కదండి, క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది డాట్స్ అనేది ఇలా పెట్టేసుకోవాలండి. మనకు క్లాత్ అనేది నీట్గా రావడానికి డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు అనేది తిప్పేసుకోవాలి. చూడండి ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చీరలో క్లాత్ అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత దీన్ని అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసుకోవాలి. ఇది పొడవు అనేసి ఎడల్పు వచ్చేసి 3 ఇంచులు, పొడవు వచ్చేసి ఒక 6 ఇంచులు అనేది తీసుకోవాలండి. ఇలా అనేది కుట్ అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోండి. స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్న తర్వాత ఈ కుట్ అనేది ఇలా మధ్యలోకి వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఒక సూదికి అనేది దారం అనేది ఎక్కించేసేసుకోండి. ఎక్కించుకున్న తర్వాత మధ్యలో మనం ఇందాక ఫ్లవర్ చేసుకున్నాం కదండి, నెక్ అనేది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అనేది అట్నే వేసేసుకోవాలి. ఇలా అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా చేసేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక పూస అనేది పెట్టేసుకున్నాము. ఇలా అనేది పూస కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి ఇలా పెట్టేసేసుకోవాలి. ఇలా పెట్టి అనేది మనము కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా అనేది కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ అనేది మనకు రెడీ అయిపోయినాయండి. 2 అనేది కుట్టేసాను.
ఇప్పుడు మనము షోల్డర్లకు అనేది జాయింట్ అయితే చేసేసుకున్నాము. నేను షోల్డర్లు కూడా అనేది జాయింట్ అయితే చేసేసానండి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా పెట్టేసి అనేది మనము కుట్టు అనేది వేసేసుకున్నామండి. చూడండి నేను హ్యాండ్స్ కుట్టేసాను, స్ట్రైట్ కుట్లు కూడా అనేది వేసేసాను. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం అనేది తిప్పేసుకున్నాము. చూడండి హ్యాండ్స్ కుట్టిన తర్వాత అయితే ఇలా అయితే ఇంకా ఉన్నాయి. మనం హ్యాండ్స్ వేసుకున్నప్పుడు అయితే ఇంకా ఇలా మన స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా ఉంది కదా. ఇంకా నెక్ వచ్చేసి చూడండి నెక్ కూడా అనేది మనకు నీట్గా వచ్చేసింది. మనకు మొత్తానికి అయితే ఇంకా జాకెట్ అనేది రెడీ అయిపోయిందండి. బ్లౌజ్ అయితే కనుక మనకైతే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో చూడండి. చూడడానికి చాలా సింపుల్గా ఉంది. డిజైన్ అయితే కనుక చాలా బాగుంది. హ్యాండ్స్ డిజైన్ అయినా కానీ మనకు ఈ చీర మీదకి అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది అయితే కనుక నేను కుట్టేసానండి. ఇక చీర అయితే కనుక చూడండి ఇది చీర, దీని మీదకి అనేది ఈ డిజైన్ అనేది బాగా సెట్ అవుతుందండి. చూడడానికి సింపుల్గా ఉంది కదా, కానీ వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ఉంది కదా కుట్టేది కూడా. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. చూడండి నేనైతే ఇంకా బ్లౌజ్ కుట్టాను కదా, వేసుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇంకా చూడండి ఇలా అయితే ఇంకా వచ్చేసాయి. వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పాను కదా, నిజంగా చాలా బాగుంటుందండి. ఇంకా చూడండి నెక్ అయితే ఇంకా ఈ విధంగా అయితే ఇంకా వచ్చేసింది. అంటే డీప్గా అనేది ఎక్కువగా పెట్టేసానండి. ఇంత డీప్ లేకుండా మనం కొంచెమైనా కానీ తగ్గించేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేసి తప్పకుండా అయితే ఇంకా కామెంట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కానీ కామెంట్ అయితే చేయండి. కన్ఫామ్గా నేను రిప్లై ఇస్తాను, లేకుంటే వీడియో ద్వారా అయినా కానీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.